నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 డేస్ నుంచయితే కొంచెం హెల్త్ బాలేదండి. అందుకే మొన్న వీడియో కూడా పెట్టడానికైతే కుదరలేదు. ఇంకా సండే పెడదాంలే అని చెప్పి ఎడిటింగ్ అయితే చేసి సండేకైతే ఉంచేశాను. సో, ఈరోజైతే వీడియో అయితే పోస్ట్ చేశాననమాట. ఎప్పటినుంచో నాకు కొన్ని కామెంట్స్‌లో అయితే మీరు సైడ్ పైపు తీసుకొని వేసుకునే డైలీ వేరు హెయిర్ స్టైల్ ఒకసారి చూపించండి సిస్టర్ అన్నారు కదా! సో, ఈరోజైతే ఆ హెయిర్ స్టైల్ అయితే చూపిస్తాను. చాలా సింపుల్. ఇది మనకి పెద్దవాళ్ళ నుంచి కాలేజీ, స్కూల్ పిల్లల వరకు అందరికీ యూజ్ అయ్యిద్దనమాట. ఇలా సైడ్ పేపర్ తీసుకున్న తర్వాత మనం ఇలా పాయ తీసుకుంటాం కదా! దీన్ని మనం చిన్న చిన్న పాయలుగా చుట్టి వేసుకోవచ్చు. లేదంటే ఒకేసారి జుట్టునంతా కూడా ఇదిగో ఇట్టా చుట్టేసి కూడా అక్కడ క్లిప్పులు పెట్టేసుకోవచ్చనమాట. కానీ నేనైతే ఎక్కువగా ఇలా చుట్టుకుంటాను. నాది కొంచెం కర్లీ హెయిర్ కదా! సో, పైకి హెయిరు పద్దాక వచ్చిద్దనమాట. అందుకే ఇలా చుట్టి వేశానంటే ఇంకా అలా అది గమ్ పెట్టి అతికించినట్టు ఉండిపోయిద్ది. ఇప్పుడే ఇంట్లో పనంతా కూడా అయిందనమాట. ఇంకా రేణుని కూడా స్కూల్‌కైతే ఇప్పుడే పంపించాను. వాళ్ళ నాన్న అయితే ఈరోజు తీసుకెళ్ళి వదిలిపెట్టారు. వాళ్ళతో పాటు సాత్విక కూడా ఎంబట పడితేను తీసుకొని వెళ్లారు. ఇంకా వాళ్ళు అటు ఎళ్ళడం, ఇంకా నేనేమో తలంతా కూడా తుడుచుకొని కొంచెం ఆరబెట్టుకున్నాను. అంటే తలకి స్నానం కదా! సో, అందుకని కొంచెం తలంతా ఆరబెట్టుకొని ఇంకా జడైతే వేసుకుంటున్నా. సో, మనకిది పఫ్ కావాలంటే కొంచెం దీనిని కొంచెం ముందు కట్ట ఒత్తి పెట్టామంటే కొంచెం పఫ్‌లా వచ్చిద్ది. లేదు నార్మల్‌గా అయితే ఇలా పెట్టేసుకోవటమే. ఈరోజైతే పొలం మీద పనైతే ఏమీ లేదనమాట. ఇంటి దగ్గరే. సో, అందుకే కొంచెం రిలాక్స్‌గా అయితే ఇంట్లో పనులన్నీ కూడా చేసుకొని సింపుల్‌గా ఇలా రెడీ అవుతున్నా. ఎప్పటినుంచో అడుగుతున్నారు కదా అని చెప్పి ఎలాగో వీడియో అయితే తీశాననమాట. ఇంకా టిక్ టాక్స్ అయితే ఇట్టా పెట్టేసుకోవటమే. మనం ఇది 2 వైపులా కూడా అల్లుకోవచ్చు. అల్లుకొని వెనక నుంచి దివ్య భారతి జడ అంటారు కదా! అట్టా కూడా అల్లుకొని వేసుకోవచ్చు. కానీ నేనైతే ఇంకా సింపుల్‌గా ఇలా పెట్టేసి వెనకాలైతే జడైతే మామూలుగా అల్లేసి వేసేసుకుంటాను. మనకి రెండో సైడ్ కూడా అట్టా అల్లుకొని వేసుకున్నామంటే చూడటానికి నీట్‌గా కూడా ఉంటుంది. నేను డైలీ కదా! సో, ఇలా అల్లుకుంటాననమాట. ఒకవేళ ఎక్కడికైనా బయటకి వెళ్తే మాత్రం 2 వైపులా కూడా అల్లుతాను. నేనైతే ఎక్కువగా ఇలా పక్క పాపిడిది అలానే తిన్న పాపిడి తీసి వేసుకుంటాను. లేదంటే జుట్టంతా కూడా పైన పెట్టి క్లిప్ పెట్టుకుంటాననమాట. ఇవి సెల్ఫ్ హెయిర్ స్టైల్స్ అనమాట. మనమే వేసేసుకోవచ్చు ఒకరి సపోర్ట్ లేకుండా సింపుల్‌గా. సో, నేనైతే ఇంటి దగ్గర ఉంటే ఇలా మంచిగా అయితే రెడీ అవుతాను. ఇంకా మొహానికైతే ఏమీ రాసుకోననమాట. చిన్న బొట్టు పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టేసుకుంటాను. ఇయర్ రింగ్స్ అయితే తీసేసాననమాట. ఇంకా డైలీ యూజ్ వచ్చి ఇలాంటివైతే పెట్టుకుంటా ఎక్కువగా. కనిపిస్తున్నాయా? సో, ఇలాంటివైతే ఒక 2, 3 కలర్స్ అయితే తీసుకుంటాను. ఇందులో యెల్లో కలర్‌లో కూడా ఒక చిన్న డిజైన్‌లా అయితే తీసేసుకున్నా. ఆహ్, అంటే ఆహ్, రో పెద్ద పెద్దయి పెట్టుకున్నామంటే ఏంటంటే కుట్లు సాగిపోతాయి కదా! సో, అందుకనమాట ఇలా చిన్న చిన్నవైతే చాలా బాగున్నాయి కదా! సో, డీసెంట్‌గా ఉంటాయి కూడా డైలీ యూజ్‌కయితే ఇవి. డైలీ పెట్టుకోవడానికి బావుంటాయి. సో, ఇదనమాట ఇలా. సో, ఇలా చిన్న బొట్టయితే పెట్టేసుకున్నా. సో, మొత్తానికైతే ఇంటి దగ్గరుంటే ఇలా రెడీ అవుతాను. ఒకవేళ పొలానికి వెళ్ళానంటే ఇంక చెప్పనవసరమే లేదనమాట. ఎందుకంటే పొలానికి వెళ్తే ఎలా ఉండిద్దో తెలిసిందే. నేను ఇదివరకు కూడా నా వీడియోస్‌లో షేర్ చేశాను. ఈరోజు ఇంకోటేంటంటే మా పెళ్లి ఫోటోస్ అయితే చూపిస్తాను ఈరోజు వ్లాగ్‌లో. ఎప్పటినుంచో చూపిస్తానని చెప్పాను కదా! సో, ఈరోజైతే ఈ 2 డేస్ నుంచి కొంచెం హెల్త్ బాలేదు. అందుకే మన వీడియో కూడా పెట్టలేదు. ఫస్ట్ అయితే మజ్జిగ చేసేసిన తర్వాత ఫోటోస్ అయితే చూపిస్తాను. ఎందుకంటే ఈరోజు పనంతా అయిపోయిందనమాట. ఇంక ఈ ఒక్క మజ్జిగ చేస్తే అయిపోయినట్టే. ఈరోజు కొంచెం లేట్ అయింది. ఈ పాటికి చేసేసుకొని పక్కన పెట్టేసేదాన్ని. మజ్జిగ అయితే మాత్రం డైలీ చేస్తాను. రోజుకి 1/2 లీటర్ పాలైతే తీసుకుంటాననమాట. ఇంకా నేను పిల్లలు తాగ్గా ఒక చిన్న గ్లాస్‌కైనా సరే పెరుగైతే తోడు పెడతాను. ఒక చిన్న గ్లాస్ పెరుగు తోడు పెట్టినా సరే ఆ పెరుగుని ఇంత మజ్జిగ చేయొచ్చనమాట. మజ్జిగ అంత చలవ ఇంకేది ఉండదు. డైలీ ఒక గ్లాస్ మజ్జిగ తాగామంటే ఇంకా ఒంట్లో వేడి కూడా ఉండదనమాట. సో, మజ్జిగైతే అయిపోయింది. ఆల్బమ్స్ అన్నీ ఇవన్నమాట. మొత్తం కూడా చిరిగిపోయాయి. ఎందుకంటే మాకు పొద్దున్నే వాళ్ళ పిల్లలొస్తుంటారు కదా అందరూ. సో, అలాంటప్పుడు వాళ్ళేంటంటే ఇవేవో టాయ్స్ లాగా ఎక్కువగా ఫోటోస్ తీసి చూడటం వాళ్ళకి అలవాటనమాట. సో, అలా మొత్తం అయితే పీకి పక్కన పెట్టారు. కొత్త ఆల్బమ్స్ అయితే తీసుకొని ఫోటోస్ మార్చాలి. కానీ ఇప్పటికైతే ఖాళీ లేక ఇంకా మొత్తం 2 అనమాట. ఇది మొత్తం చినిగిపోయింది. సో, ఇదొకటి. ఇంక ఈ చిన్నదైతే వచ్చి నేను హాస్టల్‌లో చదువుకున్నది స్కూల్ డేస్‌లోని. సో, అవి కొన్ని ఫోటోసే ఉన్నాయన్నమాట. నాకు ఈ ఫోటోస్ చూపియటానికి ఒక పెద్ద తలనొప్పిగా ఉంది. అసలు ఎలా చూపియాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫోన్‌లో ఇదివరకు ఉండేవి ఫోటోస్, వీడియోస్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మొత్తం కూడా డిలీట్ అయిపోయినాయన్నమాట. మా లక్కీ ఏంటంటే మొత్తం కడిగించేసిన తర్వాత డిలీట్ అయిపోవడం వల్ల చాలా సేఫ్ అయిపోయాము. లేదంటే మొత్తం పోయేవి. పెళ్లయిన 1 వీక్‌లోనే మేము ఫోటోస్ అయితే మొత్తం కడిగించేసాము సేఫ్‌గా ముందే. అలా.
సో కనిపిస్తున్నాయి అనుకుంటా. సో ఇవైతే మా వారిని పెళ్లి కొడుకుని చేసిన ఫొటోస్ అనమాట. మొత్తం చినిగిపోయి ఒక్క చిన్న జాయింట్ ఉందన్నమాట. మొత్తం ఆల్బమ్ కొత్త తెప్పించేసి ఫొటోస్ అన్నీ కూడా అందులోకి మార్చాలి. ఇవి మా వారిని పెళ్లి కొడుకుని చేసేటప్పుడు ఆరేపల్లి అని చెప్పాను కదా, మా అత్తయ్య వాళ్ళ ఊరిలో అక్కడనమాట. సో ఇవన్నీ కూడా మాకెళ్ళి ఏంటంటే ఇక్కడ దగ్గర ఉన్న బంధువులు కానీ అత్తయ్యలు మేనమామలు వీళ్ళందరూ కూడా పెళ్లి కొడుకుని చేసి అంతే కొత్త బట్టలు పెట్టి పెళ్లి కొడుకుని చేస్తారనమాట. అలా మా చిన్నొదిన పెద్దొదిన వాళ్ళు అయితే పెళ్లి కొడుకుని చేసిన ఫొటోస్ ఇవన్నీ కూడా. ఇంకా మా చిన్న అత్తయ్య ఉంగరం పెట్టారు వాళ్ళైతే పిల్లలు. ఇంక ఈ ఫొటోస్ అయితే వచ్చి అక్కడ మన ఇంటి దగ్గర అనమాట, అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫొటోస్ అనమాట. ఇవి మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. అదే ముహూర్తప్రాట్ అంటారు కదా, ముహూర్తప్రాట్కి తీసిన ఫొటోస్ అనమాట ఇవన్నీ కూడా ఇంటి దగ్గర. ఇది కూడా అసలు ఎలా చూపించాలో అర్థం కావట్లేదు. మొత్తం పిల్లకాయలు మొత్తం కూడా చిందరవందర చేసి పడేశారు. సో ఇవన్నీ కూడా అమ్మవారు అప్పట్లో అనమాట. మా సైడ్ ఇలా ముహూర్తప్రాట్ అయితే ఇలా వేస్తారు పూజ చేసి. ఇంకా వీళ్ళు మా అక్కయ్య వాళ్ళు మా పెద్దనాన్న మా పెద్దమ్మ అనమాట. అంటే మా నాన్నగారు లేరు కదా, సో అందువల్ల మా పెద్దమ్మ పెదనాన్న అయితే అంటే మా నాన్న వాళ్ళ అన్నయ్య వీళ్ళే మా ఆయన కన్యాదానం అయితే చేశారు. పెళ్లిపీటల మీద వీళ్ళే కూర్చున్నారు. ఈ ఫోటో కనిపిస్తుంది కదా, సో ఇది ఇలా అనమాట ముహూర్తప్రాట్ వేస్తారు మాకెళ్ళి. అప్పట్లో కొంచెం బాగానే ఉండేదాన్ని. నాకు ఈ శారీ చాలా ఇష్టంగా తీసుకున్నాను అనమాట. కాకపోతే ఈ శారీకి ఒక పెద్ద స్టోరీ ఉందండి. చాలా ఇష్టపడి తీసుకున్నా. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మా సిస్టర్స్ మేము అందరం కలిసి ఫొటోస్ అయితే తీసుకున్నాము ముహూర్తప్రాట్ అయిపోయిన తర్వాత. ఇది వచ్చి పసుపు కొట్టేటప్పుడు, అదే గోధుప్రాయి అంటారు కదా, అది పసుపు కొట్టేటప్పుడు అనమాట. గోధుప్రాయి వేసేటప్పుడు ఫొటోస్ ఇవి. ఒక ఆర్డర్లో పెట్టలేదు, వెనక ముందే పెట్టేస్తాను. ఇలా పసుపు కొట్టేసి అక్కడే మొత్తం పసుపు పోస్తారు. పసుపు పూసి బొట్టు పెడతారు. వచ్చిన మొత్తం అందరికీ పేరెంటల్కి ఏమో మనం తాంబూలం ఇచ్చేయాలి. ఈరోజే మనకి నలుగుపిండి కూడా అదే నలుగుపిండి చేసి ఉంచుతారు కదా, అది కూడా ఈరోజేనమాట. అంటే గోధుప్రాయి వేసేటప్పుడు. ఇవన్నీ కూడా ఫోన్లో తీసినమాట. సో మంచిగా రాలేదు. ఇవన్నీ కూడా నన్ను పెళ్లి కూతురు చేసేటప్పుడు అనమాట ఈ ఫొటోస్. అంటే స్నానం చేపిస్తారు కదా అది. ఇంకా ఇవి అసలైనవి అనమాట. అసలు నాలో నా స్మైలే ఉండదన్నమాట ఇందులో నా ఫొటోస్కి. అంతా ఒక బొమ్మను చేసినట్టు చేసేసారు. అంటే వాళ్ళు రావటం అంతా హడావిడిగా అయిపోయిందనమాట. విజయవాడ దుర్గమ్మ గుడిలో మేము పెళ్లి చేసుకునేటప్పుడు మాతో పాటు 10 పెళ్ళిళ్ళు అవుతాయి. అసలు ఆ ఫ్లోర్ అయితే ఖాళీ లేదనమాట. ఎవరు అక్కడ ఉన్నారో కూడా తెలియదు, అంతలా అయిపోయింది. అంత హడావిడిగా జరిగింది పెళ్ళి అయితే. నాకు ఈ శారీ నా పెళ్లి శారీ ఇదే ఇప్పటికీ భద్రంగా దాచిపెట్టుకున్నా. చూపిస్తానండి శారీస్ అన్నీ ఒకరోజు, అందులో చూపిస్తాను కాస్ట్ ఎంత పడింది ఏంటనేది. ఇవన్నీ కూడా పెళ్లి ఫొటోసే. ఫస్ట్ పెళ్లి చీర కట్టుకుంటాం కదా, ఇంకా తర్వాత నుంచి ఏమో తెల్ల చీర అంటారు కదా, తలంబ్రాల చీర, అదైతే మార్చుకోవాలి. అంటే ఇది తలంబ్రాల చీర అనమాట. అన్నీ కూడా శారీస్ అయితే చాలా సింపుల్గా తీసుకున్నాను. అది కాకుండా ఈ తలంబ్రాల చీర ఏంటంటే కొంచెం కాస్ట్ ఏం పెట్టలేదు. ఎందుకంటే ఆ రోజు తలంబ్రాలు పోసుకోవడం మొత్తం పసుపు అయిపోయింది కదా, అందువల్ల అయితే కొంచెం సాదాదే తీసేసుకున్నా. ఇక్కడ మాకు అమ్మాల సైడ్ అయితే తలంబ్రాల చీర ఇట్లా ఏమి ఉండదన్నమాట. ఓన్లీ ఒకటే చీర, పెళ్లి చీర. ఆ చీరతోటే పెళ్లి మొత్తం జరిగిద్ది. కానీ ఇక్కడ మా వారి పద్ధతిలోనే, మా వాళ్ళ అంటే మా అత్తయ్య వాళ్ళ పద్ధతిలోనే పెళ్ళి అయితే చేశారు కాబట్టి ఇంకా తలంబ్రాల చీర ముందుగానే మా వదిన వాళ్ళు అయితే ఏవే చీరలు తీసుకోవాలి ఇలా అని అయితే ముందుగానే చెప్పారు వాళ్ళ పద్ధతి ప్రకారం. దాని ప్రకారం మేము ఫస్ట్ శారీస్ అయితే తీసుకున్నాం. ఇంకా వదిన వాళ్ళకి చీరలు తీసుకున్నాం కదా, వదిన వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి, అంటే వాళ్ళు మా అమ్మ వాళ్ళేమో వీళ్ళకి, వీళ్ళు మా అమ్మ వాళ్ళకి అట్లా పెడతారు కదా, అలా చీరలు అయితే ఈ ఫొటోస్. ఇంకా వచ్చిన వాళ్ళందరితో గ్రూప్ ఫోటో. ఇందులో కొన్ని ఒక 50 అట్లా ఫొటోస్ ఏమో అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తాను. అప్పుడప్పుడు అమ్మ చూసుకునేదిలే మేము దగ్గర లేకపోయినా అని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే, అంటే అన్నీ డబల్ కడిగిచ్చారనమాట. అందుకు కొన్ని ఫొటోస్ అయితే నేను పంపించేసి. ఇంకా ఇవి స్టిల్ ఫొటోస్ అనమాట. ఇవి మా వారు రాకముందే నేనైతే స్టిల్ ఫొటోస్ అయితే తీసుకున్నాను. అంటే వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు, మేము తొందరగా వెళ్ళాం కదా, ఇంకా ఖాళీగా ఉందన్నమాట ఫ్లోర్ అంతా కూడా. సో ఇంకా మా అన్నయ్య ఏమో కెమెరా తీసుకొచ్చాడు. ఇంకా కెమెరాలో తీసిన ఫొటోస్ ఇవన్నీ కూడా. ఇంకా నేను ముహూర్తప్రాట్ అప్పుడు కట్టుకున్నాను కదా, అదే శారీ అనమాట. వాళ్ళు వచ్చినంత వరకు ఇదే శారీ అయితే కట్టేసుకున్నా. కనిపిస్తున్నాయి అనుకుంటా. ఈ ఫొటోస్ ఎలా చూపించాలో తెలియకే సగం నేను చూపించలేదు.
అదే ఫోన్లో ఉంటే మాత్రం చాలా చక్కగా వెళ్ళిపోయేవి. స్టిల్ ఫోటోలు అంటే ఇంకా తర్వాత కూడా మేమేం తీసుకోలేదు, ఇంక ఇదే లాస్ట్ అనమాట ఇక్కడ తీసుకున్నవే. ఇవన్నీ కూడా నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఫోటోలు కడుపుతూ ఉన్నప్పుడు 8th మంత్లో 9th మంత్లోనే శారీ కట్టుకొని అప్పటికప్పుడే అనుకొని ఫొటోస్ తీసుకున్నాను అనమాట నేను మా వారు. సో ఇక్కడతోటైతే ఇది అయిపోయింది. ఈ ఫోటో వచ్చి నేను అదే మా అంటే మా హస్బెండ్ వాళ్ళ తాలూకు వాళ్ళు చూడటానికి వస్తారు కదా, పెళ్లి చూపులకి అంటారు. సో వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఫస్ట్ ఈ చీర కట్టుకున్నాను. తర్వాత నుంచి మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళు వచ్చి ఆ చీర అంత దీనిగా కలర్ఫుల్గా లేదని చెప్పి ఈ చీర అయితే మళ్ళీ మార్చారనమాట. కానీ నాకు ఈ చీర చాలా నచ్చింది, డీసెంట్గా ఉండిద్ది. కానీ ఈ చీర కొంచెం వెయిట్ ఎక్కువ, బరువుగా ఉండిద్ది. ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు తీసిన ఫొటోస్ ఇవి. అంటే 3 రోజులు అడుగు పెట్టడానికి వెళ్ళాం కదా, అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ మధ్యలో డ్యామ్, ఇదివరకు ఒక వీడియో పెట్టాను కదా, ఆ డ్యామ్ దగ్గర అలానే గుడికి అయితే వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇవి రిటర్న్ వచ్చేటప్పుడు. సో ఇలా సరిగ్గా కనిపిస్తుందా లేదా, ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేసిన పందిరి. ఈ ఫొటోస్ అన్నీ కూడా నాకు అసలు చూపించడం రావట్లేదు కానీ, సో ఈ ఫోటో వచ్చి అమ్మ వాళ్ళ ఇంటి ముందు వేసిన పందిరి అనమాట. చిన్నగా వేసాము నా పెళ్ళిలో. ఇది కూడా మా వారి వాళ్ళ ఇంటికంటే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వేసిన పందిరి కూడా ఫోటో తీసుకున్నాము. ఇంక ఇది కూడా పందిరిలో అయితే గుర్తుగా ఫోటో తీసుకున్నాము మా సిస్టరు ఇంకా నేను. ఆ రోజు పెళ్ళప్పుడు విజయవాడ టెంపుల్లో ముందు ఫొటోస్ తీసుకున్నామని చెప్పాం కదా, సో అప్పుడు మేము ఇద్దరం తీసుకున్నాం. ఇంక ఇవన్నీ కూడా పెళ్ళిలో తీసుకున్న ఫొటోస్ ఇవన్నీ కూడా. ఇదేమో బొబ్బిలి రైల్వే స్టేషన్లోని అమ్మమ్మ అందరం మేము ఇటు నుంచి బయలుదేరాం కదా, అప్పుడు తీసుకున్న ఫోటో. మొన్న నా శారీ బాగుందని కామెంట్ చేశారు కదా, సో అది ఈ శారీ అనమాట. ఫుల్గా అయితే ఇలా ఉండిద్ది. చిన్నదిన తీసింది ఈ శారీ. అంటే మాకు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు బంధువులు అందరూ వచ్చి తీపి పెడతారు కదా, అలా చీర పెట్టి తీపి పెడతారనమాట. అట్లా చిన్నదిన పెట్టింది ఇది. నేనే స్టిచ్ చేసుకున్నా ఈ శారీ కూడా. ఇదే ఫస్ట్ నేను మిషన్ నేర్చుకోగానే ఈ శారీనే స్టిచ్ చేసుకున్నా. ఇది ఇంకా గ్రీన్ కలర్ పెద్దదని తీసింది. వీళ్ళిద్దరు తీసిన చీరలో నేనైతే స్టిచ్ చేశాను. ఫస్ట్ చాలా బాగా సెట్ అయ్యాయి. ఇంకా మా అమ్మ అనమాట. మా అన్నయ్య నేను రాఖీ కట్టమని చెప్పలా, సో తినికే ఇదిగో ఇది గ్రూప్ ఫోటో అనమాట ఆ రోజు. అదే లాస్ట్. ఇంకా తర్వాత ఇంకా అంతగా ఎవరు మీకు కలవలేదు. నేను చెల్లె, ఇంకా వీళ్ళైతే ముగ్గురు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇంకా వాళ్ళ బ్రదర్ అనమాట. వీళ్ళు ముగ్గురు కూడా పెద్దమ్మ పిల్లలు. ఇంకా నేను చెల్లేమో మా అమ్మ, అంటే వీళ్ళమ్మ మా అమ్మ అక్క చెల్లెలు అనమాట. సో వీళ్ళ ముగ్గురు కూడా మా పెద్దమ్మ పిల్లలు. అందుకు ఎక్కువగా వీళ్ళతోటే మాకు అంటే కొంచెం అంటే రిలేషన్ గట్టిగా ఉండిద్ది. ఓన్ బ్రదర్ లేకపోయినా సరే మాకు ఓన్ బ్రదర్ లేకపోయినా సరే తినే అనమాట అన్నిటికీ. సో బాగా ఏ హెల్ప్ అయినా సరే ముందు ఉంటాడు మా అన్నయ్య. ఇంకా మా మావయ్య. ఇవన్నీ కూడా ఇదిగో నేను సెకండ్ అదే మిషన్ కుట్టినదే నేను స్టిచ్ చేశాను అని చెప్పాను కదా, సో సెకండ్ సారీ అనమాట ఇది. రేణుకి అన్నం నాకించడం అంటే అన్నప్రాసన చేసేటప్పుడు మాకెళ్ళి అన్నం నాకించడం అని అంటారులేండి. అన్నప్రాసనకి అయితే ఆరేపల్లిలోనే అంకమ్మ తల్లి గుడిలో అయితే చేపించాము. అదే నేను అమ్మవారి పూని మాకు కొన్ని సమస్యల గురించి కూడా చెప్పారని చెప్పాను కదా, అది అప్పుడే అనమాట. ఈ ఫోటో వచ్చి రేణుకి పేరు పెట్టేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 21 రోజులకే పేరు పెట్టేసాం. ఇంకా మీకు ఇక్కడ ఒక స్పెషల్ ఫోటో చూపించాలి. పెద్దదిన మా వారు చిన్నప్పుడు తీసిన ఫోటో. ఇప్పుడేమో వాళ్ళు అలా గ్రూప్ ఫోటో అనమాట. మా చిన్నదిన పెద్దదిన వాళ్ళ పిల్లలు. ఇంకా మా పెద్దది మధ్యలో ఎత్తుకుంది కదా నా రేణుని అనమాట. అప్పటికి రేణునే పుట్టింది, చిన్నది పుట్టలేదు. సో రేణుని అయితే ఇంకా ఇది వాళ్ళు గ్రూప్ ఫోటో. సో అందుకే ఈ రెండు కూడా ఇలా ఎడిటింగ్ అయితే చేసి కడిగించాము. ఇట్లాంటివి కొన్ని గుర్తు ఉంటాయి, చిన్నప్పుడు ఎలా ఉన్నాం పెద్దప్పుడు ఎలా ఉన్నాం అనేది కొంచెం బాగుంటుంది అనమాట అలాంటివి చూసేటప్పుడు. ఇది నేను కడుపుతూ ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము అలా అమ్మ, నేను, చెల్లి, మా వారు. ఈ ఫోటో వచ్చి నేను అంటే మా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి అనమాట ఈ ఫోటో. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ప్రెగ్నెంట్తో ఉన్నాను అప్పుడు. సో ఇవన్నీ కూడా ఇంకా ఆ ఫొటోసే చెప్పాను కదా. సో ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అనమాట, 9వ నెల కదా, కొంచెం డల్ అయిపోయినప్పటికీ. ఇవన్నీ కూడా పిల్లల ఫొటోస్ కానీ అన్నీ గుర్తుకుంచుకుంటాం. ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా అక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటాము. అందులో 1-2 ఫోటోలు అయినా సరే కడిగిస్తుంటాము. ఇవన్నీ కూడా పెళ్ళికి ముందనమాట, అప్పటికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. కంపెనీలో ఉన్నప్పుడు ఈ ఫొటోస్ ఇవి, ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంక ఇది కానీ ఇవి ఇంటి దగ్గర ఉన్నప్పుడు పెళ్ళికి ముందు తీసుకున్న ఫొటోస్ ఇవన్నీ కూడా. చెల్లి
నాకంటే మా చెల్లికి ఎక్కువ ఫోటోలు పిచ్చి. కాకపోతే తనదంటూ సెపరేట్‌గా ఒక ఆల్బమ్ పెట్టుకుంది. నేను, అమ్మ, చెల్లి సంక్రాంతికి అంటే పెళ్ళికి ముందు సంక్రాంతి అంటే పెళ్ళికి ముందు పండుగ అయింది కదా! సో, అప్పుడు తీసుకున్నదే. తర్వాత మళ్ళీ మొన్న లాస్ట్ ఇయర్ చూపించాను కదా! అదే వెళ్ళటం అనమాట. సో, ఇంతే. ఈ ఆల్బమ్ అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ చిన్న ఆల్బమ్ ఉంది, అది చూపిస్తానండి. ఇంక ఈ ఫొటోస్ వచ్చి నేను హాస్టల్‌లో చదువుకున్నాననమాట. అప్పుడు ఇట్లా ఉండేదాన్ని. ఇది మా హాస్టల్ యూనిఫామ్ అనమాట. సో, మేము 5గురం హాస్టల్‌లో కల్లా మేమే పెద్ద పిల్లకాయలం. అంటే పెద్దవాళ్ళమనమాట అమ్మాయిలమే. అందుకు ఇలా మాకు గ్రూప్ ఫోటోగా మేము ఇట్లా తీసుకున్నాం. అప్పుడు 10th క్లాస్ చదువుతున్నప్పుడు 10th క్లాస్‌లో ఫోటో ఇది. ఇంక ఇది కూడా ఇదొచ్చి హాస్టల్ అనమాట. కనిపిస్తుందా? ఇదొచ్చి మా హాస్టల్ గ్రూప్ ఫోటో. ఇందులో కూడా నేను ఇదిగో ఈ చివరన ఉన్నాను. అందరూ నల్ల రిబ్బన్లు వేస్తే నేనేమో వైట్ వేసి, ఆ రోజు శనివారం అనమాట. కానీ ఓన్లీ గ్రూప్ ఫోటో కోసమని తడి జుట్టు మీద జడలేసేసుకొని ఇట్లా రెడీ అయిపోయాము. ఇంకా తర్వాత ఎంపటినే జడలిప్ప తీసి సింగిల్ జడ వేసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. ఇది 10th క్లాస్లో తీసుకున్నవి ఇవన్నీ కూడా. ఇది మా హాస్టల్ గ్రూప్ ఫోటో. నేను, చెల్లి కూడా ఉండిద్ది ఇక్కడ. మా చెల్లి, నేను ఇద్దరం కూడా హాస్టల్లోనే. సో, తిను మా చెల్లి, ఇంకా నేనేమి ఈ చివరన. మా గ్రూప్ ఇవి చూసేటప్పుడల్లా రోజులన్నీ గుర్తొస్తుంటాయి. ఈ ఫోటో కామెడీ అనమాట. ఈ ఫోటో చూసినప్పుడల్లా ఇది నేనే. ఈ ఫోటో వచ్చి 9th క్లాస్లో అనుకోండి. 9th క్లాస్ స్టార్టింగ్ అనమాట ఈ ఫోటో. ఈ డ్రెస్ కూడా మా ఫ్రెండ్‌ది. సో, నాకు జీన్స్ ఎప్పుడు వేసుకోలేదనమాట. సో, ఎలా ఉండిద్దని చెప్పి ఇంకా అప్పటికప్పుడు ఫోటో కోసమని వేసుకొని ఫోటో తీసుకొని మళ్ళీ మార్చేసుకున్నా. అప్పుడు ఇలా ఉండేదాన్ని. నేను మా అక్కయ్య వాళ్ళ పాప చిన్నప్పుడు. ఇప్పుడేమో 10th క్లాస్ చదువుతుంది. ఇంక ఈ ఫోటో చాలా స్పెషల్ అనమాట. నాకు చాలా ఇష్టం ఈ ఫోటో. బయటికి తీసి చూపిస్తాను ఉండండి. ఇవి ఎప్పుడో అసలు. ఈ ఫోటో కూడా ఇంచుమించు 10th క్లాస్‌లోనే ఎక్కువ ఉంటాయి. సేమ్ ఇందాక చెప్పాను కదా మా 5గురు ఫ్రెండ్స్ అని. సో, సేమ్ మా 5గురము. ఇంకా మాతో పాటు వీళ్ళ చెల్లనమాట ఈ అమ్మాయి. సో, వీళ్ళు కూడా వస్తారు. వాళ్ళని కలిపి ఫోటో అయితే అంటే మా ఫ్రెండ్ ఈ అమ్మాయి దుర్గా, తన బర్త్‌డే అనమాట. గుర్తుగా ఫోటో తీసుకుందాం అంటేను ఆ రోజు మంచిగా రెడీ అయ్యి వెళ్ళాము. ఇంకా సేమ్ అదే మా ఫ్రెండ్స్ అని చెప్పాను కదా! ఇది వినాయక చవితికి తీసుకున్న ఫోటో అనమాట. అప్పుడు నేను జీని వేసుకొని ఫోటో ఒకటి చూపించాను కదా! అది కూడా ఈరోజు తీసుకున్నదే. ఫస్ట్ ఈ డ్రెస్ వేసుకొని పూజ అంతా అయిపోయాక ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత ఏమో ఆ ఫోటో మార్చేసి ఆ డ్రెస్ మార్చేసుకొని జీని అయితే వేసుకున్నాననమాట. ఇంకా ఫస్ట్ నేను శారీ కట్టుకున్నది ఇది. మా అక్కయ్య నేను. తన శారీనే ఫస్ట్ టైం కట్టుకొని ఇంకా నాకు అప్పుడు సిగ్గనమాట. బయటికి కూడా రాలేదు. ఒక 2 ఫొటోస్ తీసుకొని మళ్ళీ మార్చేసుకున్నా. సో, మొత్తానికైతే ఇవన్నమాట అండి మా పెళ్లి ఫొటోస్. కొంచెం ఫోన్‌లో అయితే కొంచెం బాగా చూపించేదాన్ని. ఆల్బమ్‌లో కదా! సో, అయితే చూపించాను. మీకు క్లియర్‌గా కనిపించిందని అనుకుంటున్నా. సో, వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.